రాజమండ్రి మెయిన్ రోడ్డు ఈ పేరు చెబితే ఒకప్పుడు చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే నడవడానికి నిలబడడానికి కూడా అక్కడ ప్లేస్ ఉండదు. కావాలంటే మీరే చూడండి. ఇది మిట్ట మధ్యాహ్నం తీసిన వీడియో. అంటే కొంత ఐడియా రావాలి కదా అనే ఉద్దేశం మీదట. ఆ సమయంలో కూడా అక్కడ ఆక్రమణలు ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూడొచ్చు. చూడండి, షాపు ముందు ఆ ప్లేస్ అద్దెకిచ్చేశారు. వాళ్ళు మళ్ళీ గొడుగులు పెట్టుకుని వ్యాపారం. మరి ఏదైనా కొనుగోలుకి వచ్చిన ఎవరైతే ఉంటారో, సందర్శకులు వస్తారో, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ గొడుగులు చూడండి. ఆఫ్ రోడ్డు మొత్తానికి ఒక ప్రక్క రోడ్డు అంతా వీళ్ళు ఆక్యుపై చేశారు. ఇంకా కాస్త ముందుకు వెళదాం. ఇక్కడ చూసారా, అక్కడ ఏమన్నా మధ్యలో కనీసం ఒక 10 అడుగులైనా ఉందంటారా? 6 అడుగులు కూడా లేదు. మొత్తం ఆక్రమించారు ఆంధ్ర ఆప్టికల్స్ ఆ ఏరియాలో. ఇదంతా కూడా అదే పరిస్థితి. ఇంకా కాస్త ముందుకెళ్తే మన వీడియో తీయడం చూసి గొడుగు తీశారు. ఎంత ఇరుగ్గా ఉందో చూడండి. ఎక్కువ మంది మార్కెట్కి వస్తే మామూలుగానే నిలబడడానికి ప్లేస్ లేదు. అప్పుడు ఎలా ఉంటుంది? ఇదిగో రోజ్ మిల్క్ పేరు గొప్ప, మరేదో డాష్ అన్నట్టు ఉంటుంది. ఇది నా మాట కాదు, ప్రజల మాట. వాళ్ళ వ్యాపారం వాళ్ళకి గొప్ప. కానీ ఇంత రోడ్డుకి అడ్డంగా మరీ దారుణంగా ఆక్రమించేయడం, దాన్ని అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సబబేది? నెక్స్ట్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ పైకి వేసారు కదా అనుకున్నాం. ఆ పక్కన ఆక్రమణలు పెరిగిపోయాయి. మరి ఆక్రమణలు ఎప్పుడు తొలగిస్తారు? మెయిన్ రోడ్డుకు వచ్చి ఏదైనా కొనుగోలు చేసుకునే వాళ్ళకి ఎప్పుడు కొంచెం ఉపశమనం కలుగుతుంది? ఈ షాపులు అన్నీ కూడా షాప్ ముందు షాప్ పెట్టి రెంట్కి ఇచ్చినవే చాలా వరకు ఇక్కడ మెయిన్ రోడ్లో. అంటే ఫుట్పాత్ను కూడా అద్దెకిచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. చేతగాని వాళ్ళలాగా అధికారులు చేతులు కట్టు కూర్చుంటున్నారు, లేదా షాప్ కింద వసూలు చేస్తున్నారు అని ప్రజలు అంటున్నారు. ఒకవేళ అధికారులకు నిజంగా బాధ్యత ఉంటే షాప్ ముందు ఎవరైతే షాప్ వేరే వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ని అద్దెకిచ్చారో అది తొలగించమనండి. అప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరే, ఏది ఏమైనా ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏ నాటికైనా చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది సాధ్యం అవుతుందా లేదో చూద్దాం.